ఇది పిల్ల రసగుల్ల పిల్ల ఏమిటా హడావిడి ఎక్కడికి పెడుతున్నావు చిక్కి చిక్కి రాకుమారికి పూలిమాల ఈ మంట దగ్గర నీ జిత్తులు చక్రమేట ఓరి మీ మొఖాలు మండ కుర్ర పిల్లని కత్తులడ్డు పెడతారా మీరు రక్షక పట్టులా రాక్షస పట్టులా ఇటు కాదు రాజపట్టులో నువ్వు మాకు కొత్త వాళ్ళని రాకుమారి మందిరంలోకి పోనిపో ఓరి మీ మొఖాలు మండ నేను మీకు కొత్త అయినా రాకుమారి గారికి పాపే అంటే నువ్వు రాజకుమారి తాలూకు అన్నమాట ఎక్కడ తల్లి ఒంటి మీద చేవేస్తేనే నిలువు దోపిడీ చేసినట్టు ఎందుకలాగా బిలికి ఇంత అందంగా ఉన్నా నీ పేరేమిటమ్మా నాగజుడు నాగరత్నం రత్నం పేరుకి తగ్గట్టు రత్నం విరిసిపోతున్నావు నాగజముడు నువ్వు వచ్చిన దారిలో వెళ్ళిపోయావు అనుకో నిన్ను పట్టుకోవు ముట్టుకోవు లేకపోతే ఏం చేస్తారా సచిన ఏమైనా చేస్తాను పూల పిల్ల కిలాడిలా ఉంది మన ఇద్దరిని ముద్దు పెట్టుకోమని చెప్పి లోనికి చెక్కేసింది మన సేనాధిపతికి తగిలిస్తే దీని జిగిజిగి వదురుద్ది అదా ఇప్పుడే మనం చెప్పేద్దాం పువ్వులు మల్లెలు జాజులు ప్రతాప్ అవును అందమైన ఆడవాళ్ళను అనుభవించడం మన జీవితాశయం రోజుకో కొత్త అందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను ఈ రోజు మీరు గొప్పగా చెప్పే ఆ పూల పిల్ల అందాన్ని కూడా ఆస్వాదిస్తాను ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసా పట్టకూడదని ఈ వేషంలో వచ్చాను ముఖ్యంగా మీ సేనాన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి వాడిని చిత్తు చేయడమే నా ధ్యేయం ఆగు పిల్ల సై ఏంటి కాదా నీ పేరు నాగజవుడు నాగరత్నం చూడరత్నం నిజంగా నీ అందం అయస్కాంతం దూరం దూరం నాకింకా పెళ్ళే కాలేదు ఏ ఎందుకు చేసుకోలేదు నా కంటికి నచ్చినవాడు నా ఒంటికి సరిపడేవాడు నా కంటి ఇంకా పడలేదు అయితే ఒక్కసారి నా మందిరానికి రా ఎందుకు ఎందుకంటే విందుకు మందుకు పొందుకు అమ్మో నాకు భయం నేనుండగా నీకెందుకే భయం రమ్మంటుంటే కూర్చో కూర్చోమంటుంటే చూడరత్నం నీ ఇల్లెక్కడా వాళ్ళకాటి పక్కన నీకు అమ్మా నాన్న ఉన్నారా అమ్మా నాన్న లేకుండా నేనెలా పుట్టాను అంటే బ్రతికే ఉన్నారా అని లేరు పైకి పోయారు పైకా అమ్మ సంక్రాంతి నాడు అయ్య శివరాత్రి నాడు ఊరుకో రత్నం అయితే నీకెవరూ లేరన్నమాట అన్నమాటగా ఈ గాజుల చేత్తో మధు తాగటం ఎంతో హాయి ఈ రోజు నా మోజు తీరా తాగాలి సైరా సై నీకు కావలసినంత పోస్తాను
కైపెక్కేదాకా తాగు. అలాగే. చాలు రత్నం. రత్నం, నన్నొక పువ్వునై నీ కొప్పులో ఉండిపోని, నీ చీరనై నీ ఒంటికి చుట్టుకుపోని. రత్నం, రత్నం, నన్ను నువ్వు కరుణిస్తే నువ్వు కోరిందల్లా ఇస్తాను. కౌగలిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను. మురిపిస్తే నిన్ను దేశానికే రాణిని చేస్తాను. ఇలాగే ఆ ప్రతాప్ కూడా చెప్పాడు. ఎవడా ప్రతాప్? అదే ఆ రోజు రాజదర్బార్లో నిన్ను చీతకబాదాడే ఆ ప్రతాప్. ఏడ్చాడు. ఆ రోజే వాడిని చంపేసేవాడిని. కానీ వాడు రాకుమారికి ప్రేమ కూజ, వలపు కాజ. రాకుమారి ముఖం చూసి వాడిని వదిలేశాను. మా వంశాచార ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును 100 గుద్దులు గుద్దాలి. ఆ తర్వాత పెళ్లి కూతురు 100 ముద్దులు ఇస్తుంది. అలాగా? నేను సేనాధిపతిని కాబట్టి ముందు ముద్దులు, ఆ తర్వాతే గుద్దు. సైరా సై, అదేం కుదరదు. నా ముద్దులు నీకు కావాలంటే ముందుగా 100 గుద్దులు తినాల్సిందే. 100 కాదు, నీ అందం కోసం 1000 అయినా తింటాను. వరసగా గుద్దుకు. గుద్దు. ఒరే గంటా మంటలు, నేను మీ అయ్యగారిని గుద్దుతూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి. గుద్దుకుమ్మా, నువ్వు పోస్తూ ఉండు. గుద్దు గుద్దుకి తాగుతూ ఉంటా. పోయి నువ్వు గుద్దు. ఒరే గంటా మంటలో, ఇప్పుడు ఎన్ని గుద్దాను? 98. 100కు 2 మిగులు ఉన్నాయి. ఆ 2 మీకు ఇచ్చినా? వెనక్కి తిరగా గుద్దు. అంకా, అన్న మాట ప్రకారం నువ్వు నాకు 100 ముద్దులు ఇవ్వాలి. ముద్దులా? పంకజం, ఒకసారిలా రావే. పంకజం, వస్తున్నావా లేదా? మధ్యలో దొరువులా వీడొకడు నాకు ముద్దులే పంతే వెళ్ళొద్దు. వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చేస్తాడు. మా మామ ముందు నీకు ముద్దులు ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉండదేంటి? అయితే ఇప్పుడు ఏమంటా? రంగా, నాకు గుళికిస్తే మా మామ చేత మింగించి గాడిదని చేసేస్తా. ఇక మనకు అడ్డే ఉండదు. అలా అన్నావు, బాగుంది. ఏమిటి ఇదంతా? గాడిద గాడిద. అయోమయం గాడిదైపోయాడు. రంగా, కమ్ కమ్ గాడిదైపో. నన్ను గాడిదం చేస్తే నేను ముద్దులలో పెట్టుకొని. నీ గాడిద ముఖానికి ముద్దులు కూడానా? ఉండు, మావా కర్రలు తీసుకుని తొందరగా రా. పంకజం, నన్ను నమ్మించి మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. నోరు మీరే గాడిద, నన్ను తొండం చేస్తావా? నా పంకజాన్ని కప్పం చేస్తావా? అందుకే నేను గాడిదం చేసింది. ఇంటికి తాళం వేసిందే, స్వామివారు ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇప్పుడు ఈ గాడిద రూపంతో ఇంటికి ఎలా వెళ్ళను? అమ్మకి నా మోహం ఎలా చూపించను?